అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం పుల్లయ్యనగర్లో వేగువేరిపాలెం గ్రామం ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింట ప్రచారానికి మనిషిని కలిసి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలిపించుకునే విధంగా మా ప్రతి మాదిగ ఓటు కూడా ఎన్డీఏ కూటమి పడే విధంగా మహాజన్ నేత మాన్యశ్రీ కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ వేగువేరిపాలెం పుల్లయ్య గ్రామం రావడం జరిగింది. ఇక్కడ హృదయ విదారకరమైన సంఘటన ఒకటి చూసాం. మా చుట్టుకుల్ల మరి కాశీ గారు మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. నిజంగా అతను ఆర్థిక పరిస్థితి చాలా వెనకబడతానికి చాలా ఆర్థికంగా ఉన్నాడు, ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నాడు. అతను దాంట్లో భాగంగా మరి ఆయనకి ఒక కన్ను చూస్తే పూర్తిగా పాడైపోయిన పని. ఖచ్చితంగా మరి ఇటువంటి కుటుంబానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు పెట్టి ఇంటింటికి సర్వీస్ చేస్తున్నానని గొప్పలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ గారికి కానీ మళ్ళీ టికెట్ కోసం ప్రయత్నించి మళ్ళీ పార్టీ మారి గొల్లపల్లి సూర్య గారి కోసం కానీ మాదిగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ గ్రామంలో చూస్తే తెలుస్తూ ఉంది. నియోజకవర్గంలో మాదిగుల అభివృద్ధి వెనకబాటు చూస్తే తెలుస్తూ ఉంది. గత 10 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేగా రాపక వరప్రసాద్ గారి అధికారం అనుభవించి, అదేవిధంగా మరొక 5 సంవత్సరాల్లో గొల్లపల్లి సూర్య గారు అధికారాన్ని అనుభవించి మాదిగుల అభివృద్ధికి వీరిద్దరు కూడా పెద్దపీట వేయకుండా మాదిగుల్ని అనగదొక్కే క్రమంలో మరి ముందుకు పోయారు. ఒక్కసారి నా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి చూడండి, మన గ్రామాల్లో మాదిగల అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒక్కసారి మేము గత 15 రోజులు బట్టి చూసుకుంటా వస్తా ఉన్నాం. ఖచ్చితంగా వెనకబాటుతానికి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సరైన ఇల్లు లేవు, సరైన రోడ్లు లేవు, వాటర్ వసతులు లేవు. అలాగే శాంక్షన్లు తీసుకునే అర్హత ఉన్నా కూడా, అర్హులుగా ఉన్నా కూడా వారికి శాంక్షన్లు అందించే పరిస్థితి లేవు. ఈరోజు ఈ గ్రామంలో మరి సోదరుడు చుట్టుకల్లా మరి అతను చూస్తూ ఉంటే చాలా బాధ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి ఎవరైతే ఈ అధికార పార్టీలో ఇబ్బంది పెట్టి అధికార అభివృద్ధి మనకు రాకుండా చేశారో, దేశం జనసేన బీజేపీ గవర్నమెంట్ లో రేపు దేవా వరప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎంపీ హరీష్ మాధవ్ గారు ఎంపీ అయిన తర్వాత ఖచ్చితంగా మన గవర్నమెంట్ లో ఇప్పటి వరకు ఈ మాదిగ ఉపకులాలకి ఏవైతే ఈ అభివృద్ధిలో వెనకబడిపోయారో అవన్నీ తీసుకొచ్చి వారికి అందించే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీకు ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్ కృష్ణమాదిగ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు 35 అంశాల్లో ప్రధాన అంశం వికలాంగులకి 6,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుని ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే వికలాంగులుగా ఉంటారో వారందరికీ కూడా మొదటి నెల నుంచే 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఆయన ఒప్పుకోవడం జరిగింది, ఆయన అంగీకరించడం జరిగింది. ఖచ్చితంగా నా వికలాంగుల సమాజానికి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ వైఎస్ఆర్ పార్టీ, ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఎంతో ఇబ్బందులు పడిపోయారు. అనేక నిత్యావసర వస్తువులు ఆకాశానంటిన పరిస్థితులు మీరు చూశారు. 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన పరిస్థితి చూశారు. మీకు వచ్చే పెన్షనే మీ జీవనోపాధికి సరిపోదు కనుక రేపు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ 6,000 రూపాయల పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే 4,000 రూపాయలు తీసుకునే పెన్షన్ ఈ ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల ఈ 3,000 కలిపి జూలై నెలలో ఆ 4,000తో 7,000 రూపాయల పెన్షన్ మీకు అందించడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గృహిణులకి ఏదైతే ఉందో మన బడుగు బలహీన వర్గాలు ఈ గ్యాసులకి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ రేట్లు పెరిగిపోవడం వల్ల 3 గ్యాస్ బండ్లు ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉంది. అలాగే మహిళలకు బస్సు ప్రయాణం మీరు ప్రయాణించేటప్పుడు టికెట్లు కూడా లేకుండా మీకు ఉచితంగా బస్సు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు పెట్టారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకు ప్రధానంగా మనం ఎక్కడైతే వెనకబడిపోయామో అక్కడ అభివృద్ధి చేయడానికి రేపు రాబోయే గవర్నమెంట్ లో కీలక పాత్ర ఈ రాజోలు నియోజకవర్గం మేము అందరం తీసుకుని మీ అందరికీ అండగా ఉంటామని తెలియజేస్తూ మీకు హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు ఒకటి సైకిల్ గుర్తుపైనండి, హరీష్ మాధురి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. అలాగే మన దేవా వరప్రసాద్ గారు, ఆయన ఉన్నత చదువుకున్న వ్యక్తి, ఒక గ్రామాలని బాగు చేసిన వ్యక్తి, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ గా మరి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. ఆయన కుల మతాలకు అతీతంగా ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ అభివృద్ధి అందించే ధ్యేయంగా ఆయన పనిచేస్తా ఉన్నారు. ఆయన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అమ్మ, ఆ గాజు గ్లాస్ గుర్తుకు మీరు ఓటేయండి. ఖచ్చితంగా వీరిద్దరు గెలిచే అభ్యర్థులు రాబోయే ప్రభుత్వం మంది. మీకు ఏవైతే కోల్పోయేవన్నీ కూడా మేము తిరిగి తీసుకొస్తామని మీ అందరికీ సంభావంగా తెలియజేస్తా ఉన్నాం. అన్న మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రత్యేకంగా రాసుకున్నాం తమ్ముడు రాసగా మీకు పూర్తిగా పెన్షన్ తీసుకునే బాధ్యత మేము తీసుకుంటామండి. ఎంపీటీసీ గారు అవును 4,000 అవుతుందమ్మా, ఇంకా పెరుగుతుంది శాంక్షన్ మీకు. ఏమా ఖచ్చితంగా